హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో దేని గురించి అనుకుంటున్నారా? ఏమి చెప్పకుండా ఏమి చూపించకుండా ఈ పొగలేంటా అని ఆలోచిస్తున్నారా? గెస్ చేయగలరా వీడియో దేనికి రిలేటెడో? ఎనీ గెస్సింగ్స్? ఏమైనా అర్థమైందా? మ్యాక్సిమం దీన్నే మూవీస్లో కూడా యూజ్ చేస్తారు ఇలా రావడం కోసం. ఓకే, మిమ్మల్ని ఇంకా టెన్షన్ పెట్టలేండి. ఈరోజు ఈ వీడియో దేని గురించి అంటే ఆర్గానిక్ క్రీమీ ఐస్బర్గ్. ఏం లేదండి, ఇది ఒక ఆర్గానిక్ ఐస్ క్రీమ్ షాప్. ఇది ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్. ఇది ఒకటంటూ ఉందని నాకు అసలు తెలీదు. నేను ఒకరోజు రీల్స్లో చూసి ఎక్కడుందా అని వెతుక్కొని మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాము. దీనికి చాలా బాగుంది అసలు. యాక్చువల్గా ఫ్లేవర్స్ మాత్రం ఆసమ్, చాలా కొత్తగా ఉంది. ఇవి తింటుంటే మనం న్యాచురల్ పల్ప్ తింటే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. మేము తీసుకున్న ఫ్లేవర్ అయితే కనుక సీతాఫల్ తీసుకున్నాం అండ్ డెత్ బై చాక్లెట్ తీసుకున్నాము. చాలా బాగుంది. అండ్ వీళ్ళు ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. చూడండి, ఒకసారి చూసారా? డెలిషియస్ క్విల్టీ టోటల్ వర్త్. అంటే మనం పెట్టిన డబ్బులకి మాత్రం మేము తీసుకున్న ఐస్ క్రీమ్ కప్స్, ఆ క్రీమ్ కానీ, ఆ క్రీమీ టెక్స్చర్ కానీ, ఆ టేస్ట్ కానీ చాలా బాగుంది అనిపించింది. మాకైతే మాత్రం చాలా బాగుంది. అండ్ వీళ్ళ అంబియన్స్ కూడా మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు చాలా బాగా నచ్చింది. కోర్స్ సిట్టింగ్ ఫెసిలిటీ కొంచెం తక్కువ ఉన్నా కానీ బట్ మాకైతే మాత్రం చాలా బాగా కంప్లీట్గా ఆర్గానిక్ అండి. దీనిలో షుగర్ ఫ్రీ అనేది స్పెషల్ ఆప్షన్ కింద చెప్పుకోవచ్చు. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అంటే ఏంటంటే దీనిలో షుగర్ కంటెంట్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు సపోజ్ సీతాఫల్ తీసుకుంటే కనుక సీతాఫల్ పల్ప్ని ఎక్కువ యూస్ చేసుకుంటారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ ఓన్లీ ఐస్ క్రీమ్స్లో యూస్ చేసేటప్పుడు షుగర్ కంటెంట్ లేకుండా ఎట్లా వీళ్ళు స్వీట్నెస్ తీసుకురాగలరు అని మీకు డౌట్ రావచ్చు. అందుకే నేను మీకు క్లియర్గా స్వీట్నెస్ రావడం కోసం ఏం చేస్తారంటే ఇప్పుడు థండర్ కోకోనట్ యూస్ చేశారనుకోండి, అంటే ఐస్ క్రీమ్ చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఆ కోకోనట్ పల్పుని తీసుకొని దాని ద్వారా వచ్చే మిల్క్ని యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ పామ్ షుగర్, నెక్స్ట్ ఒరిజినల్ బటర్, ఇవన్నీ యూస్ చేసుకొని వాళ్ళు ఐస్ క్రీమ్ కింద ఉపయోగించుకుంటారు. ఇది టోటల్గా షుగర్ ఫ్రీ. వీళ్ళు దీనిలో ఏం ప్రిజర్వేటివ్స్ కూడా ఏమి వాడరు. అండ్ ఒరిజినల్ కౌ మిల్క్ ఇవన్నీ వాళ్ళు యూస్ చేసుకుంటారనమాట. మాకైతే కనుక టోటల్గా ఇది బాగా నచ్చింది. మొత్తం పాలతోనే తయారవుతుంది ఇది. చూడండి, మీకు ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎక్కడ తింటుంటే మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అన్నీ ఒకే రకంగా ఉండదు. ఐస్ క్రీమ్ తిన్నామంటే తిన్నట్టు అనిపిస్తుంది, కానీ దీనిలో ఫ్లేవర్ మాత్రం మనం ఏ ఫ్లేవర్ తీసుకున్నామో ఆ ఒరిజినల్ ఫ్లేవర్ యొక్క పల్ప్ అనే దాన్ని మాత్రం మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ.